శాంతం ఆంటీ. చంద్రకళ తిన్నవారా? తినలే ఆంటీ, తినాలా? మీరు తిన్నారా? లేదురా, ఇగో మా చిన్నోడు కొత్తిమీర తీసుకొచ్చిండు. ఇక అవసరం వస్తుంది తెంపి ఫ్రిడ్జ్ లో పెడతా. ఇప్పటిదాకా సీరియల్ చూసిన లోపట్రారా. ఏ పర్లేదా ఆంటీ? అరేదా ఇంకా కూర్చో కూర్చో. ఆంటీ సెకండ్ షిఫ్ట్ పోయిండా మీ ఆయన? 2 గంటల డ్యూటీకి పోయిండా? అవునా ఆంటీ, 10:30కు వస్తాడు. 10:30కి వస్తాడా? ఆ పక్కన నల్ల బంద్ చేస్తురారా మీరు? అట్లనే పెడుతురా మొత్తం? లేదంటే బంద్ చేస్తున్నాము. ఆ పక్కన సైదులు వాళ్ళు తాళం వేస్తురు, అట్లనే పుల్ల పెడుతుర్రా మొత్తము? చెప్పినారా సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి అంతా? అరే బంద్ చేయరు నాన్న అంటే బంద్ చేస్తలేరు. ఆ లలిత ఉంది కానీ నిన్ననే అదమ్మా అట్లనే గుళ్ళ పెట్టుకొని అది చేస్తుంది. కుక్కలు వస్తున్నాయి లోపలికి. అంకుల్ ఏమో పొద్దుగల నన్ను తిడుతున్నాయి, ఏం చెప్పవాను కిరాయిలకి అని. లేదంటే అదే మీరు 2 రోజులు ఊరి వేరు కదా, అన్నట్లు అట్లనే వదిలేసిర్రు. ఆమె అయితే చంద్రకళ చూసుకోవాలి మేము లేనప్పుడు. నేను చేసా ఆంటీ, నేను చేసే మళ్ళీ నన్ను ఏమంటారు, నీ ఇల్లా నువ్వు ఎందుకు పెద్దతనం చేసి ఏమవుతుంది అన్నది చీప్ ఏమవుతుందా చెప్పు. ఓనర్ ఆంటీ చెప్పిందని చెప్పు. శాంతమ్మ చెప్పిన ఆంటీ ఇక ఆమె ఊకే నన్ను అట్లనే అన్నది. కూర కొంచెం తీసుకుపోతావా? కొత్తిమీర మంచిగా ఉందా ఆంటీ? ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రు? మా చిన్నోడు తీసుకొచ్చిండు, నాకు తెలియదు. పచ్చడి చేసి తీసుకుపోతావా? వద్దా ఆంటీ? సీరియల్ పెట్టాలా? వద్దా ఆంటీ? మరి వండినవా ఏమన్నా? మీ ఆయన వస్తాడు మరి? వండినా ఆంటీ, గుడ్లు వండినా. ఇవరిదాకా మా అన్నతోటి గానే పైన మాట్లాడినారా? మీ రూమ్ పక్కనే మాట్లాడినా, బిల్డింగ్ పైన. అవును, దాని గురించి అడుగుదామని మర్చిపోయినా. ఏమో గట్టిగా మాట్లాడుతున్నావు ఓరా ఆంటీ? ఏం లేదురా, మా అన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇక మా అమ్మ ఒక్కతే ఉంది. ఇక మా అన్న ఏదో అప్పులైనా అంట, ఇల్లు మొత్తం అమ్ముతాడు. అట్లెట్లా అమ్ముతాడు చెప్పు? అది పద్ధతేనా? వాడకవాడు కరెక్టేనా? పెళ్ళ మాటలు అట్లా చేస్తాడు అమ్మ? తప్పు కాదు. అవును, నేను అదే చెప్తాను. ఇక అంకుల్ ఇంటే మళ్ళా ఎందుకు నువ్వు టెన్షన్ పెట్టుకొని అవంతా మరి హెల్త్ ఖరాబ్ చేసుకుంటావు అంటారు అంకుల్. మీ అమ్మ ఏమనలేదు ఆంటీ మరి? మా అమ్మ ఏమంటది? ఆయనే పెద్ద మనిషి. అయినే మా చెల్లె వాళ్ళు ఆడుంటారు కదా, రోజు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇల్లు గురించి కొట్లాట అవుతుంది కదా. మా అన్న మా వదినది ఫోన్ చేయించింది ఒకసారి అడుగుమని. నేనన్నా అవన్నీ నడవై ఈడా అని చెప్పి. నేను మళ్ళీ అంకుల్ చూసిననుకో, ఎందుకు నువ్వు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నావు, మీ వాళ్ళతో ఫోన్ మాట నీకు ఎందుకు మధ్యలో పోతున్నావు అని అంటాడు. సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చి ఆడికి మాట్లాడి చూసిన నీ గొల్లం దగ్గరికి వచ్చింది. నువ్వు పైన బట్టలు తిని పోయినట్టు నువ్వు అప్పుడు. అవును, గట్టిగా వినిపిస్తుంది ఎవరో అని మాట్లాడాను నేను. అయ్యో బయటి వరకు వినిపిస్తుంది ఆంటీ. పైన బట్టలు ఆరేస్తుండే గాలిలో గిట్ల నీదే సపోర్ట్ వస్తుంది. నాకు అప్పులైనాయి, నేను అంతా అమ్మేసుకుంటా అంటూ బాడుకో మా అన్న. అయ్యో పెండ్ల మాటలు కాదక్క. మరి మీకు ఏడంటారా? మాకెందుకు, మాకు 5 బిల్డింగ్లు ఉన్నాయి అమ్మ, మాకు అవసరం లేదు. మా అమ్మని మంచిగా చూసుకుంటే చాలు. అవునా ఆంటీ, ఒకటి అడగడం మర్చిపోయినా. ఏమనుకో కదా? అడుగు, దాని తర్వాత నేను చెప్తా దాన్ని బట్టి. అంటే మీరు లవ్ మ్యారేజా రెంట్ మ్యారేజా? అట్లనే అనుకుంటారు అందరూ. అంటే తప్పుగా అనుకోక ఆంటీ. కాదు, అందరికి అదే డౌట్ వస్తుంది. మాది లవ్ మ్యారేజ్ ఏం కదా, అరేంజ్ పెద్దలు చూసింది. అట్లా కనిపించరా అంటే మీరు? అంటే అందరు అట్లనే అడుగుతారు, చాలా మంది అట్లనే అడుగుతారు. అడుగుదామని మర్చిపోయినా, నువ్వు కిరాయి వేసినావా? ఇంకెప్పుడు వేస్తావురా? 5 తారీఖు అయిపోవడానికి వచ్చింది ఆంటీ. ఈ నెల 10 తారీఖు ఇస్తా ఆంటీ. లేదురా నాన్న, అట్లా చెయ్యొద్దురా మీరు. కాదా ఆంటీ, ఆ బోర్ వస్తలేదు. ఒక్కొక్కసారి నేను బయటికి పోయినప్పుడు చేయించుండే కదరా బోరు. కానీ బిల్లు ఎక్కువ వస్తుంది ఆంటీ మాకు. మీకెందుకు వస్తుందా? మీకు 200 ఏమో వస్తుంది కదా. లేదా ఆంటీ, ఈ నెల మాకు 400 వచ్చింది. నేను వచ్చి చూసి ఒకసారి నేను చెప్తా. ఆ పక్క మనలకు చెప్తేనేమో మీరే యూజ్ చేస్తారు, మేము యూజ్ చేయమని వాళ్ళు మమ్మల్ని 2-3 సార్లు. నువ్వు కూడా చంద్రకళ బాత్రూమ్ లో నల్లిపేసి అట్లనే వెళ్ళిపోతావా అని నేను అర్థం అనుకున్నాను. స్వప్న చెప్పింది తాడుతోరేమి అట్లా పోద్దు కదరా. సారీ ఆంటీ, ఆ రోజు మీరు చేస్తారు తప్పు. మళ్ళీ లేదా ఆంటీ, మా ఆయన తోటి లొల్లైంది. జర నా మైండ్ బాగాలేకుండా. ఆయన తోటి లొల్లు అయితే నల్లేం చేసింది? దాని మీద కోపం చూపారు. ఇరగొట్టింది కూడా మీరే కదా రాత్రి. కాదా ఆంటీ, అమ్మ తోడా ఆంటీ, మేము ఇరగొట్టలే ఆంటీ. 750 రూపాయలు అమ్మ కలకల అనిపిస్తుంది తెలుసా? తీసుకొచ్చి ఫిట్ చేస్తే మేము 5 అంతస్తుల బిల్డింగ్ కట్టినాం కానీ ఎవరి దగ్గర ₹1 అప్పు అడగలే. కాదంటే చెప్తే అట్లా అనుకుంటావు కానీ ఇప్పటికి గేట్ కి 2 తాళాలు మేమే వేసినామా ఆంటీ. ఎవరు తీసుకుంటారో ఏమో తెలియదు. పొద్దున విషయాలు కూడా తాళం ఉంటలేదు. మళ్ళీ నువ్వేమన్నా అంటే నువ్వే చూసుకోవాలి కదరా చంద్రకళ అది ఇది అని అంటావు. ఇప్పుడు మా పైసలు ఇట్లా పోయినాయి కదా ఆంటీ, 500 వరకు పోయినాయి. ఇప్పుడు మేము ఇట్లా నీకు చెప్పి తక్కువ అంటే చేస్తావా ఆంటీ? నేనేం తక్కువ చేస్తారా? మీ ఫ్లోర్ లో మీరు వేసుకోవాలి తాళము. ఎవరి ఫ్లోర్ లో సపరేట్ వాళ్ళకి తాళాలు పెట్టామా లేదా మేము గుళ్ళం పెట్టి? కాదా ఆంటీ, నన్ను ఒక్కటి మాట్లాడి, నువ్వు ఎక్కువ మాట్లాడు. నేను మాట్లాడటం విను.
ఇప్పుడు ప్రతి ఫ్లోర్ లా మేము గేట్లు పెట్టినామా లేదా మీకు? అవును. మీరు రాగానే తాళాలు వేసుకోవాలమ్మా మీ బాధ్యత మీదని. అవును. మీరు ఎట్లా అట్లా చేస్తారు మరి? మీకు ఉండాలి కదా ఇంతనైనా. లేదంటే పైన లలితాంటి వాళ్ళు కూడా మేము వేసుకుంటుంటే నేను వేస్తా అంటది. మేము చూసే వరకు మళ్ళీ తాళం ఉండదా అండి. మా ఆయననేమో అందరు మనోలే అని 2-3 తాళాలు తీసుకొచ్చిండు. ఇప్పటికి ఒక 500-600 అయినాయి ఆంటీ. మరి నువ్వు చెప్పొచ్చు కదా ఆంటీ, ఒకళ్ళని ఒకలాగా చూస్తావు, ఇంకొకరిని ఒకలాగా చూస్తే నేను ఇంటో ఉన్నారు మీరా. నాకు ఎట్లా నచ్చితే అట్లా ఉంటా నేను. అర్థమైందా? మీరు ఇంట్లోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. నేను ఎప్పుడన్నా నీకు కాదనా? ఏమన్నా తింటాను కూడా ఇస్తా కదా, పచ్చడి కావాలా టీవీ అంటనా? అవునా అంటే మీ ఆయన వచ్చినంత సేపు మా ఇంట్లోనే ఉంటావా లేదా? ఏంటన్నా నిలిపమన్నా? అంకుల్ కూడా ఏదన్నా మాట్లాడేది. మేము 5 అంతస్తులు ఇల్లు కట్టినాం కానీ ఎన్నడూ కూడా కిరాయి లెక్క చూడలే. సొంతం. కానీ ఇప్పుడు అప్పటిలెక్క లేవాంటి, నువ్వు మారిపోయినావు. నేనెందుకు మారిపోతారా? ఇగో లలితకేమో 200 ఇయ్యి బోర్ బిల్ అన్నావంట, మాకేమో ఆమె అంటే నువ్వు 400 కట్టాలా అంటది. మాకు బాధ అనిపిస్తుంది కదా ఆంటీ. పొద్దున్న నుంచి మా ఆయన కష్టపడతాడు, అంతసేపు నైట్ షిఫ్ట్ లకు పోతాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాము, మాకు ఒక తీరు చూస్తుండే. ఇప్పుడేమో లలిత వచ్చి ఒక 6 నెలలు కావాలి ఆమెను అట్లా చూస్తున్నావు. లలిత టైంకి ఇస్తారా కిరాయి? మీలక కాదు. ఇవాళ ఎంత చెప్పు తారీఖు? 7 తారీఖు. మీరు 2 తారీఖు ఇవ్వాలి కిరాయి. ఇచ్చిరా మీరు? ఇయ్యరు. ఏమన్నా అంటే ఆంటీ లవ్ మ్యారేజా అంటావు, ఏదో బుద్ధగిస్తా ఉంటావు. కొత్తిమీర ఏడ కట్ చేస్తున్నావా ఆంటీ? మేము ప్యాలెస్ కి తెప్పిస్తున్నామా, కాశ్మీర్కి తెప్పిస్తున్నామా? మరి ఏందిరా నాన్న నువ్వు ఇట్లా మాట్లాడుదురా? ఒక 2 రోజులు చూస్తారా నాన్న? మీరు కిరాయి పైసలు ఇచ్చిరా అంటే మంచిది, లేదంటే ఏదైనా ఇల్లు చూసుకోరా. నాన్న వద్దు, ఈ ముచ్చట్లన్నీ వద్దురా. నేను వినను. ముందే మా అన్న బాడుకో టెన్షన్ ఉన్నా. నేను వాడు ఇల్లు అమ్ముదామంటాడు, నాకు కలకల అనిపిస్తుంది. ప్లీజ్ నేను కొత్తిమీర ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నువ్వు లేదా ఆంటీ? ఇప్పుడు 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా ఆంటీ. అంటే 2 నెలల అడ్వాన్స్ ఎడికెళ్ళి ఉంటుంది చెప్పు నువ్వు. ఆంటీ దిగేటప్పుడు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి దిగినాం కదా ఆంటీ. దిగేటప్పుడు 2 నెలలు అడ్వాన్స్ ఇస్తే ఇప్పటివరకు ఎట్లుంటది చెప్పు కిరాయి ఇంట్లో? మీరు నేను అట్లా చెప్తున్నా అంటే ఈ నెల నేను కిరాయి ఇంత చేసింది నీకు ఇంత చేసింది పోయింది కానీ 2 నెలలు అడ్వాన్స్ పట్టుకుంటున్నావా? లేదండి తప్పుగా అనుకోక ఆంటీ. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా, అది పెట్టుకో ఆంటీ. ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది, మా ఆయనకి జీతం రాలేదు, ఇస్తా ఆంటీ అని అంటున్నా ఆంటీ. ఇన్ని రోజులు ఎట్లా అవుతారా మీరు? ఫస్ట్ వచ్చే కానీ ఒక్క రోజు ఇట్లా అంకుల్ అడగలే అండి. నువ్వే అంతగానో మగడబడతావు. అంకుల్ తిడతాడు లోపల, చీపిడి ఏం చేస్తున్నావు అడగవా నువ్వు? అసలు ఏం తిట్టాడు అంకుల్? అంకుల్ పంచోడే. అంకుల్ ఎన్ని తిడతాడు నీకేం తెలుసు? లోపల తిడతాడు. ఫస్ట్ ఫ్లోర్ కిరాయి ఇచ్చిర్రా, సెకండ్ ఫ్లోర్ కిరాయి ఇచ్చిర్రా, 5వ ఫ్లోర్ నల్ల బంద్ చేస్తురా రాత్రి అని అంటాడు. అంకుల్ ట్యాబ్లెట్ తీసుకొని అంటున్నాడు. మీరు లేనప్పుడు అంకుల్ మాకు అన్ని చెప్తారా అండి? నేను ఎంత మంది చూసుకుంటాం అంకుల్ ని. ఇగో నువ్వు ఈ పుల్లలు పెట్టకమ్మా చంద్రకళ, నువ్వు మంది ఇల్లు ముంచినట్టు మా ఇల్లు ముంచితే అని నడవదు. అర్థమైందా? అంకుల్ చాలా తిడతాడు. కిరాయి అడగమంట నేనే పోనీ 2 రోజులు అడ్డాడు అని రాను నువ్వు ఎత్తికెత్తును. ఏమన్నా కిరాయి అడిగినప్పుడు అడుగుదాం అనుకున్నప్పుడల్లా ఆంటీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని మాటలతో గురిడి కొడుతావు. అంటే నేను అట్లా తల్లి చంద్రకళ నేను పుట్టినరా అని ఆయన వచ్చినాక మాట్లాడతా. మీరు ఏదైతే ఉందో చూసి కాల్ చేసి చెప్పినా అంటే అద్దు తల్లి. నువ్వేదో మాట్లాడి నేను అడిగింది పర్సనల్ గా ఇట్లా కలిపేస్తావు అంటే అది మంచిది కాదా అంటే? నువ్వు మాటలు నేర్చినావు అమ్మ తల్లి. నువ్వు హైదరాబాద్ నీళ్ళు పట్టి మాటలు నేర్చినావు. నువ్వు తక్కువ దాన్ని కాదు. పో. వచ్చినా ఆంటీ లలిత చెప్పింది నిజమేనమ్మా నీ గురించి? ఏం చెప్పింది లలిత? ఏదో చెప్పింది. పో. లలిత ఎంత మంచిదో నాకు తెలుసులే. మెల్లగా మాట్లాడు. అంకుల్ ట్యాబ్ వేసుకుని అనుకో. నేను గట్టి అంకుల్ లేడు కదా ఆంటీ ఇంట్లో. లోపల అనుకో. నీకు ఇప్పుడు డోర్ తీసి చూపియాలా? నువ్వు నన్ను అడుగుతున్నావు నా ఇంట్లో కిరాయికుండి అంకుల్ లేడు కదా, నీకు తెలుసా ఇవన్నీ? ఇప్పుడే అంకుల్ బయటికి పోతేనే నేను లోపలికి వచ్చిన ఆంటీ. లోపల అంకుల్ ఉన్నాడు. అవునా? సరే ఆంటీ. సరిపో పోయి మీ ఇంట్లో పో. 2 రోజులు చూస్తామ్మా. కిరాయి పైసలు ఇచ్చినట్టే మంచిది, లేకపోతే కాల్ చేసి ఇప్పుడు చెప్తే కాల్ చేయమంటే 2 నెలల ముందు చెప్పొద్దమ్మా. గవన్నీ చెప్పొద్దు. కాల్ చేయరు పోరి. కొత్తిమీర కట్టి తీసుకోవాలి పోరి. కిరాయి అడిగితే దాని దీనికి లవ్ మ్యారేజ్ అంటే మీది కొత్తిమీర ఎడికెళ్ళి తెచ్చినావు అంటే కాశ్మీర్ నుంచి తెచ్చినావా? అబ్బాయి ఇంత మంచిగా ఉందా అంటే మాటలు నేర్చింది. మాటలు తూటాలు లెక్క వెలుస్తుంది అమ్మా. కిరాయి అంటే చదవరు. ఈ 2 రోజులు చేసి ఇక కాల్ చేపిస్తా.